హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ సపోర్ట్ తప్పకుండా ఇస్తారని ఆశిస్తున్నాను. ఇది వచ్చేసి ట్యూస్డే లాగండి. మొన్న మంగళవారం రోజు షూట్ చేశాను. ఏమైందంటే ఇన్ని డేస్ కూడా నాకు చాలా బాధగా అయితే అనిపించిందండి. ఎందుకు ఒక్క రోజు కూడా దీపం అయితే పెట్టలేదండి, కుదరలేదు. సో ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇంకా నేను మార్నింగ్ అయితే లేచిన తర్వాత బాక్స్ అయితే రెడీ చేయాలి కదండి పిల్లలకి. సో ఇలా ఇంకా బయట అయితే ముగ్గంతా వేసేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. తర్వాత ఏమేమి కర్రీస్ చేయాలనేది కూడా ప్లాన్ చేసుకున్నానండి. ఎందుకంటే మార్నింగ్ ఎంత ఈ చలికి అస్సలు లేవాలనిపించట్లేదు. ఇంకా హాలిడే ఇస్తే బాగుండు అన్నంత ఫీల్ అయితే వస్తుంది. సో ఏమైందంటే ఇంకా నేను సండే రోజు అయితే ఊరు వెళ్ళేసి వచ్చాను కదండి. ఆ వీడియో అయితే పెట్టాను కదా. సండే ఊరు వెళ్ళక ముందే సాటర్డే అంతా కూడా పిండి వంటలతోటి సరిపోయింది కదా. సో ఏమైందంటే ఫ్రైడే రోజు కూడా సరిగ్గా ఏం క్లీన్ చేయకూడదు కాబట్టి క్లీన్ చేయలేదు. జస్ట్ ఊరికే తలస్నానం చేసి ఇంకా మా వారితో అయితే దీపం పెట్టించాను. ఇంక ఈ నెలలో అదే మొదటి దీపం అనమాట. సో ఏమైందంటే అంతకుముందు గురువారం కూడా నేను అమ్మవారికి శారీస్ అలాగే నాకు శారీ కూడా తెచ్చేసుకున్నానండి. అలాగే ఫ్రైడే రోజు టైలరింగ్కి ఇచ్చేసి వచ్చాను. ఆల్మోస్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఫోన్ చేశారు వాళ్ళు అన్న టైంకి అయితే మాకు ఏం జరిగిందో చూపిస్తాను, మాట్లాడతాను చూడండి. ఇంకా ఏమైందంటే మేము సోమవారం రోజైతే ఇంకా మిగతా కిచెన్ అయితే సర్దుకోవాలండి. ఎందుకంటే కిచెన్ అయితే మన అమ్మవారికి పూజలు అవి చేయడానికి ప్రసాదాలు చేస్తాం కదండి. సో నైవేద్యాలు చేయడం కోసం ఫస్ట్ కిచెన్ అయితే క్లీన్గా పెట్టేసుకుంటే మనం తర్వాత హాల్లో అమ్మవారు ఎలా పెట్టాలి ఏంటి అనేది అయితే ప్లాన్ చేసుకోవచ్చు అని మండే రోజైతే కిచెన్ క్లీనింగ్ ఆల్మోస్ట్ పెట్టేసుకున్నాను. కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి పోపు డబ్బాలు ఇవన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. సో మండే అంతా ఇలా సరిపోయింది. నెక్స్ట్ మంగళవారం ఏం క్లీనింగ్ చేయలేదండి. బ్లౌజులు స్టిచ్చింగ్ తేవడానికి వెళ్ళాను. ఇలా చిన్న చిన్న బయట తిరిగే పనులు అయితే చేసుకున్నాను అనమాట. సో ఇంకా బుధవారం ఏం జరిగిందంటే పూజ సామాగ్రి కడగాలన్నమాట. నెక్స్ట్ పూజ సామాగ్రి కడిగేసి హాల్లో అమ్మవారిని ఎక్కడ పెట్టాలి, ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా హాల్ ఒకటి క్లీన్ చేసేసి కొంచెం బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట వాష్ చేసేవి. అవి రెండు కొంచెం బెడ్షీట్స్ క్లీన్ చేస్తే పని అంతా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇంకా అమ్మవారిని పెట్టుకోవడం అనమాట. పూజ సామాగ్రి కూడా కొన్ని తెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసాను. జస్ట్ వెనస్డే మార్కెట్లో ఫ్లవర్స్ ఒకటి తెచ్చుకుంటే అయిపోతుందన్నమాట. సో ఇలా ప్లాన్ అయితే చేసుకున్నానండి. చూడండి ఏం జరిగిందో చెప్తాను. దగ్గర ఇప్పటి వరకు కూడా నేనైతే ఇంట్లో దీపం పెట్టలేదు. 1 వీక్ దాటిపోయింది. సో ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇలా రైస్ అయితే కడిగి పెట్టానండి. నెక్స్ట్ ఆలుగడ్డలు కూడా కట్ చేశాను. తొందరగా అవుతుంది కదండి, బాక్స్ కట్టేసి పంపిస్తే మధ్యాహ్నానికి ఏదో ఒక కర్రీ చేయొచ్చు. ఇంకా ఆలుగడ్డలు కూడా కట్ చేసి కర్రీ అయితే చేసేసాను. తర్వాత దోశపిండి అయితే ఉందండి, ముందు రోజు దోశపిండి ఉంది. సో ఆ దోశపిండి కూడా దోశలు వేసి పంపిస్తాను టిఫిన్ చేసి. వెదర్ చాలా కూల్గా ఉంటుంది కదండి, అస్సలు లేవాలనిపించట్లేదు. మార్నింగ్ హాలిడే ఇస్తే బాగుండంత ఫీల్ వస్తుంది బాడీ పెయిన్స్ వల్ల. సో ఇలా ఇంకా మీకు కంటిన్యూ చేస్తానండి లాగ్ అనేది. ఎప్పుడంటే మనం బుధవారం కూడా ఆల్మోస్ట్ పూజ సామాగ్రి ఒకటి కడిగితే అయిపోతుంది అనుకున్న టైంలో ఇంకా గురువారం నుంచి అయితే నాకు సుష్టి వచ్చిందండి. అంటే అంటానమాట, మీ సైడ్ ఎలా అంటారో కామెంట్ చేయండి. పాలోళ్ళు చచ్చిపోతే ఎలా ఏంటి అనేది మీరు సుష్టు అంటారా అంటారా, ఇంకొంతమంది అయితే జుట్టు అంటారంట. ఏమో జుట్టు అని చెప్పారు మనోళ్ళు. సో ఇలా రకరకాల ప్లేసుల్లో ఇలా అయితే వచ్చిందనమాట. సో ఇంకా చాలా డిసప్పాయింట్ అనమాట. శారీస్ తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక పూజ సామాగ్రి ఒక్కటి తీసుకురాలేదు, కొన్ని ఇంపార్టెంట్వి. ముందు రోజు తీసుకొద్దాము పిల్లలందరూ తగులుతారు అని చెప్పేసి ఆ పూజ సామాగ్రి ఒక్కటి పెండింగ్ పెట్టాను. ఇంకా ఇలా సుష్టి అయితే వచ్చిందనమాట. చాలా బాధేసింది. ఎందుకంటే సేమ్ ఇలాగే నాకు ఎప్పుడు జరిగిందంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ అండి. నేను 3 శారీస్ తీసుకున్నాను. ఒకటి అమ్మవారికి కట్టడానికి, అమ్మవారి ముందు పెట్టడానికి, ఇంకొకటి నేను కట్టుకోవడానికి. అంటే మరీ అంత కాస్ట్లో కాదులేండి, కొంచెం 1500 to 2000 మధ్యలో అలా తీసుకున్నాను అనమాట. శారీస్కే అంత అయిపోయింది. 3 శారీస్ తీసుకున్నాను. అంతా ప్లాన్ చేసుకున్నానండి అమ్మవారికి కట్టడానికి. ఆల్మోస్ట్ ఎలా హైట్ పెట్టాలి ఏంటనేది ఆల్మోస్ట్ అన్నీ ప్లాన్ చేసుకున్న తర్వాత సేమ్ ఇలాగే అయిందనమాట.
కాకపోతే అప్పుడేమో నేను ఒక అర్జెంట్ ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట, చాలా దగ్గర వాళ్ళ ఫంక్షన్కి. సో అప్పుడు అలా జరిగిపోయిందనమాట. అక్కడ మనం వెళ్ళకపోతే చాలా ఫీల్ అవుతారనమాట. సో అప్పుడు అలా జరిగిపోయింది. ఇంకా అలాగే అనుకున్నాను ఏంటి ఇలా జరిగింది అని. సో మళ్ళీ ఇప్పుడు అలాగే జరిగిందండి సేమ్. కాకపోతే ఇప్పుడేమో సుష్టి వచ్చిందనమాట. ఎంత బాధ అనిపించిందంటే ఇంకా చెప్పలేము. మళ్ళీ థర్డ్ సాటర్డే కూడా మిస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫోర్త్ సాటర్డే ఏమో బిఫోర్ అమావాస్య వచ్చిందనమాట. సో చూడాలి, జస్ట్ ఇంట్లో వరకే ఇంకా అమ్మవారికి తెచ్చాను కదా శారీ, ఇవన్నీ పెట్టేసుకొని ఇంకా దండ అయితే పెట్టుకుంటాను. ఎందుకంటే లాస్ట్ టైం అలాగే జరిగింది, ఈ ఇయర్ ఇలాగే జరిగింది. చూస్తాను. ఇంకా యాక్చువల్గా మా సైడ్ అయితే చెయ్యరండి. నేనే ఫస్ట్ టైం చేయాలి అనుకొని ఒక్కసారి అయితే గ్రాండ్గా చేశానండి మా చిన్న బాబు పుట్టిన కొత్తలో. సో అప్పుడు బాగా చేశానన్నమాట. 9 రకాల నైవేద్యాలు చేశాను చిన్న బాబుని పెట్టుకొని కూడా. రకరకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి జాకెట్ ముక్కలతో అలంకరించుకొని చాలా బాగా అయితే చేశానండి. సేమ్ శారీ ఎలా కడతారో అలాగే ట్రై చేసి బాగా చేశానండి ఓపిక్గా. డెకరేషన్ మాత్రం ముందు రోజు చేసుకొని అమ్మవారిని బాగా తయారు చేసుకున్నాను. సో ఇంకా అదొక్కటేసారి జరిగిందండి మంచిగా. ఇంక తర్వాత అంటే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల లాస్ట్ ఇయర్ అసలు చేయాలనుకోలేదు. ఇంకా బిఫోర్ లాస్ట్ ఇయర్ ఏమో గృహప్రవేశం హడావిడిలో కుదరలేదనమాట. సో ఇలా ఒక్కసారి అయితే గ్రాండ్గా చేశాను. ఇంకా తర్వాత ఈ ఇయర్ ఇలా అయిందనమాట. చూడాలి, లాస్ట్ ఫోర్త్ సాటర్డే కూడా కాదు, ఫిఫ్త్ సాటర్డే ఇంకా ఇంట్లోనే చేసేసుకుంటాను. పిల్లలు ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అయితే ఇలా ఉందండి. ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అందరి కిచెన్ ఇలాగే ఉంటుంది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. సో ఇంకా ఎక్కడెక్కడ సర్దుకొని గిన్నెలు అయితే కడగాలి. ఈ టబ్లో ఉన్నవైతే ముందు రోజు వండి, నేను ముందు రోజు నైట్ కడగలేదు. ఎందుకంటే కారపూస చేసేసరికి నాకు చాలా టైం అయిపోయింది. ఈవినింగ్ టైం స్టార్ట్ చేశాను వంట చేసి. సో అందువల్ల గిన్నెలు అయితే పెండింగ్ ఉండిపోయాయి. సో ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మనకు ఎనర్జీ కావాలి. సో అందుకని చెప్పి నేనైతే ఇంకా టిఫిన్ అయితే పెట్టుకున్నాను. హాట్ బాక్స్లో వేసినవేనండి, నేను ముందే వేసినవి, అవి వేడి దోశలు ఏం కాదు. సో ఇంకా నేను ఇలా టిఫిన్ చేసిన తర్వాత రంగంలోకి అయితే దూకానమాట, ఇలా కిచెన్లోకి. సో గిన్నెలన్నీ కూడా కడిగిన తర్వాత చాలా పని అయితే ఉందండి. ఎందుకంటే నేను బాబుకి సాంబారు అలాగే పల్లి పట్టి అయితే చేసి పెడతానని చెప్పి బాబుకి అయితే ప్రామిస్ చేశాను, పెద్ద బాబుకి. సో ఏంటంటే ఫస్ట్ అయితే ఇవి గిన్నెలన్నీ కూడా కడిగిన తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసి అవి ఆరబెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయితే అవ్వాలండి. ఇవన్నీ అవ్వడానికి ఇంకొక గంట నుంచి గంటన్నర పడుతుంది. సో ఇలా ఫ్రెష్ అప్ అయిపోయే ముందు నేను గిన్నెలు కడిగే పీసులు అయితే అంట్ల పీసులు ఉంటాయి కదా, ఆ పీసులన్నీ కూడా హాట్ వాటర్లో సాల్ట్ ఇంకా లెమన్ పిండేసి అవైతే కాసేపు ఉడకబెడతానండి. సో బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే చచ్చిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి. మనకి కొంచెం, ఎందుకంటే ఎక్కువ డైలీ కూడా వాడుతూ ఉంటాం కదండి స్క్రబ్బర్స్ అనేవి. సో ఇలా సాల్ట్ ఇంకా లెమన్ పిండేసి వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ 2 times కానీ ఇలా అంట్ల పీసులు అయితే ఉడకబెట్టండి. చాలా ఫ్రెష్గా ఉంటుంది, మనకి హెల్దీ కూడా ఉంటుంది. సో నేను ఇంకా ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పప్పు అయితే నానబెట్టేసి వెళ్ళానండి నేను స్నానానికి వెళ్ళే ముందు. సో ఇంకా పప్పు నానిన తర్వాత ఇలా ఉడికిపోయింది. 3 విజిల్స్ అయితే పెట్టాను, పప్పు ఉడికింది. ఈ లోపల వెజిటబుల్స్ అన్నీ కూడా పొట్టు తీసేసి రెడీగా పెట్టుకున్నాను. నా దగ్గర సొరకాయ, ములక్కాయ అలాగే క్యారెట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా కట్ చేసేసి ఫాస్ట్గా సాంబార్ అయితే చేయాలి. నేను రీల్స్ చేస్తాను కదా, ఒక 2-3 రీల్స్ అయితే చేశాను. రీల్స్ చేసేసి ఈ లోపల పప్పు ఉడికిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సాంబార్ కూడా చేసేస్తున్నాను. అలాగే పల్లి పట్టి కూడా చేయాలండి. నేను మార్నింగ్ వంట చేసేటప్పుడు చూసారండి, ఒక డబ్బాలో పల్లీలు అయితే వేయించేసి ఉన్నాయి. ఎందుకంటే ముందు రోజు సాయంత్రం కారపూస పల్లి పట్టి 2 ఒకేసారి చేసేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే అప్పటికే సాయంత్రం అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది అనమాట. సో అందుకని ఓన్లీ కారపూస చేసేసి ఇంకా పల్లి పట్టి అయితే ఆపేసాను. పల్లీలు వేయించి పక్కనైతే రెడీగా ఉన్నాయన్నమాట. సో ఇంకా డబ్బాలో పెట్టేసి పడుకున్నాను ముందు రోజు. ఇప్పుడు ఇంకా వంట అయిన తర్వాత, సాంబార్ అయిన తర్వాత నేను ఇంకా పల్లి పట్టి కూడా చేయాలన్నమాట. టైం ఆల్రెడీ 1:32 అయిపోయింది. ఇంకా 1 అవర్లో ఇవన్నీ అయిపోవాలి. మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకురావాలన్నమాట. వాతావరణం ఎప్పుడు వర్షం వస్తుందో ఏం అర్థం కావట్లేదు. అలాగే రెయిన్ కోట్స్ కూడా ఎప్పుడు బండి డిక్కీలో అయితే పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. సో మీ వైపు కూడా ఇలా వర్షాలు అయితే వస్తున్నాయా అండి? ఎప్పుడు చూసినా వర్షాలే వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళండి వెహికల్స్ పైన వెళ్ళేటప్పుడు. సో ఇంకా ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్స్ అలాగే జీలకర్ర వేసాను. సో
సొరకాయ ముక్కలు ఇంకా ములక్కాయ ముక్కలు కూడా వేయించేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసానండి, అది స్కిప్ అయింది. సో ఇలా బాయిల్ అయిపోయాయండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఇంకా అలాగే నేను పప్పుచారులో కూడా సాంబార్లో కూడా వేసి ఉడకబెడతాను కాబట్టి చాలా టేస్టీగా వస్తుంది. బాగా మరిగిస్తాను సాంబార్ అనేది, సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ లోపల అది సాంబార్ మరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇంకా నేను బెల్లం కూడా దంచేసానండి ఈ లోపల. ఇంకా ఉడికిచ్చేస్తున్నాను, ఎందుకంటే పల్లీలు ఎలాగో రెడీగా ఉన్నాయి కాబట్టి జస్ట్ బెల్లం ఉడకబెట్టేస్తే పాకం అనేది రెడీ అవుతుంది. ఎన్నో నేర్చుకున్నానండి నేనైతే పెళ్ళైన తర్వాత, ఇవన్నీ కూడా నా ఓన్గా నేర్చుకున్నానండి. ఒక 2-3 సార్లు ఫెయిల్ అయిపోయింది స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు. ఎవరో వచ్చి నేర్పిస్తారని అనుకోవద్దండి, ఏదైనా ట్రై చేస్తూనే ఉంటేనే వస్తుంది. ఇప్పటి వరకు కూడా పల్లి పట్టి అనేది ఫెయిల్ అయిందే లేదండి నా హిస్టరీలో, అంత పర్ఫెక్ట్గా చేస్తాను నేను పల్లి పట్టి అనేది. ఇంకా నేను బూందీ చేద్దామని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి. ప్లెయిన్ ఓన్లీ శనగపప్పు పట్టించుకొచ్చి పిండి పక్కన పెట్టి దగ్గర దగ్గర 1 మంత్ అవుతుంది. బూందీ అలాగే బూందీ లడ్డు 2 చేద్దామని కేజీ పైన పిండి అయితే పట్టించాను. అది చేయాలండి, చూస్తున్నాను ఎప్పుడు చేద్దామని. సో ఇంకా అవన్నీ కూడా గిన్నెలు ఎక్కడెక్కడే వదిలేసి లంచ్ అయితే చేస్తున్నానండి. చాలా ఆకలేస్తుంది, స్కూల్కి వెళ్ళాలి. సో ఇంకా గిన్నెలన్నీ కూడా సాయంత్రం వచ్చి కడగొచ్చులే అని చెప్పి అవి వదిలేసి లంచ్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళేసి వచ్చానండి. వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఈ ముద్దలన్నీ కూడా చేశారనమాట. ఎప్పుడు కట్ చేస్తుంటే అంతగా మంచిగా అనిపించట్లేదు, సో అందుకని ఈసారి షేప్ రౌండ్గా చేశాను. బాగా టేస్టీగా ఉన్నాయండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక పక్కన రైస్ అవుతుంటే ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసానండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.